సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకి 1.5 సెంటు స్థలంలో ఇండ్లు కట్టించి ఇస్తుంటే 1 సెంటులో సమాధి కట్టుకోవడానికి పనికొస్తుందని చంద్రబాబు నాయుడు అనడం సిగ్గుచేటని సోమందేపల్లి జడ్పీటీసీ డీసీ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీ అశోక్ జిల్లా సేవాదల్ అధ్యక్షులు వేణు భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకి ఇంటి స్థలాలు ఇండ్లు కట్టిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంటు స్థలం ఇచ్చారని ఆ స్థలంలో సమాధులు కట్టుకోవడానికి పనికి వస్తుందని అనడం ఆయన విజ్ఞతకే వదిలేశామన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషికి ఇది తగునా అని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల జడ్పీటీసీ డీసీ అశోక్, సత్యసాయి జిల్లా సేవాదల్ అధ్యక్షులు వైసీపీ వేణుగోపాల్ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఏంది లేదన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి జరిగింది. ఇల్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంచి జరిగింది. గత టీడీపీ గవర్నమెంట్లో ఏమన్నా ఏం లేదన్నా రాలేదేంది. ఎన్నిసార్లు పెట్టుకున్నా మాకు అసలు స్థలం రాలేదు. 1.5 సెంటు స్థలం ఎంత మాత్రం ఉపయోగపడుతుంది? సరిపోయింది అన్న మాకేం. మీకు మీ కుటుంబానికి ఎంతమంది? మేము ముగ్గురే అన్న. ముగ్గురికి థ్యాంక్ యూ అక్క. నాయుడు 1.5 సెంటు ఫ్యామిలీకి సరిపోదు, గోరికి సరిపోయేంత ప్లేస్ ఇచ్చినాడక్క అని అంటా అన్నాడు. సమాధికి సరిపోయేంత ప్లేస్ ఇచ్చినామంటా అన్నాడు. మీకు బాబు అన్న ఏమాత్రమో మీకు ఆ విషయం పైన స్పందిస్తారు? ఏ విధంగా స్పందించాలి చెప్పు? ఆయన మాట్లాడే మాటలు ఏంటని చెప్పి వాళ్ళని స్పందించాలి మనము. మాకు అప్పుడు ఎన్నిసార్లు పెట్టుకున్నా రాలేదన్న. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు వచ్చింది. 1.5 సెంటు కోరికి కూడా సరిపోదనే, సమాధికి సరిపోదనే అంటే వ్యాఖ్యలు చేస్తాను కదన్నా. 2 సెంట్లు కావాలంటే ఎట్లా వస్తుందన్న? ఇన్ని వేల మందికి ఇచ్చినాడు. అదే మాకు సంతోషం. పార్టీ విభేదాలు లేకుండా, ఆ పార్టీ పట్ల అనేది లేకుండా. హాల్ కదన్నా, ఇది వంట రూము, వంటగది, ఇది బెడ్రూమ్, ఇది లెట్రిన్ బాత్రూమ్. నారా చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమిలో సమాధులుగున కట్టుకోలేని ఇదిగా భూములు ఇచ్చినారని చెప్పేసి వ్యాఖ్యానించినారు. ఆ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గత 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ విధంగా ప్రజలకి ఏ విధంగా ఎన్ని ఇళ్ళు ఇచ్చినారో, ఏ విధంగా ఇళ్ళు ఇచ్చినారో కూడా ప్రజలందరికీ తెలుసు. మీరు ఎగ్జాంపుల్ సోమందేపల్లి మండలంలో 2010లో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ కాలనీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2019 జగనన్న ఏదైతే పాదయాత్రలో మా అక్క చెల్లెమ్మలకి ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా ఇల్లు ప్లేస్తో సహా ఇల్లు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పాడు. అదే మాట ప్రకారంగా ఈరోజు 1.5 సెంటులో ఇల్లు కూడా 1.5 సెంటు జాగాను అదేవిధంగా వాళ్ళు ఇల్లు కట్టించుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఆ ఇల్లును చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇదే ఒక నిదర్శనము. మీరు సరే టిట్కో ఇల్లు ఇచ్చారు. ఆ టిట్కో ఇల్లు అపార్ట్మెంట్ మాది కట్టి అది ఎన్ని సెంట్లో ఉంటుంది? ఒక్కరు కూడా ఇంత మటుకు ఉండలేదు. టిట్కో ఇల్లు మా సోమందేపల్లి మండలంలో తరం కూడా కావు. ఎందుకంటే సోమందేపల్లి మండలంలో ఎక్కువ శాతము చేనేత కార్మికులు, మరిమగ్గాల కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి ఇండ్లు అయితేనే సరిపోయేది. ఈ పొద్దు మా జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1200 ఇళ్ళు ఇవ్వడము సోమందేపల్లి మండలంలో జరిగింది. అది సోమందేపల్లి టౌన్లో జరిగింది. అదేవిధంగా అంటే 2010లో ఏవైతే రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చారో అవి కూడా 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ ముఖ్య నాయకులు అమ్ముకోవడం కూడా జరిగిందనమాట. ఆ పట్టాలు 10,000కి, 20,000కి, 25,000కి ఏ విధంగా ఈరోజు పేదవాళ్ళకి రూపాయి అంటే
రూపాయి కూడా ఖర్చు లేకపోకుండా ఏ ఒక్కరికి కమిషన్ లేకపోకుండా ఈ పొద్దు ఉచితంగా ఇల్లు వచ్చినాయి. వాళ్ళంతా ఈరోజు జగనన్నకి ఎల్లకాలం రుణపడి ఉంటారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చేకే చేత కాదు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళని అదే ప్రజా పోరులో ఆయన నిలబెట్టి ఉంటే ఆయన సత్తా తెలిసింది. 2019లో ఆయన ఓడిపోయినప్పుడు కూడా నువ్వు దాన్ని కూడా సమర్థించుకునే అంత రాజకీయం నువ్వు చేస్తున్నావంటే నీపై ఈ పాటికి అర్థమైపోతుంది. పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. రాబోయే రోజుల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. 175/175 తప్పకుండా జరిగి తీరుతుంది. మేమంతా ఆయన వెంట నడిచి మాతో పాటు ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తెస్తారు. మీరంటున్న ఆ సెంటున్నర స్థలమే వాళ్ళకు ఇప్పుడు స్వర్గదాయకంగా ఉంది. నీకు కావాలనుకుంటే మీకు నచ్చిన వాళ్ళకి, మీ చెంచాలకి ఆ 1.5 స్థలంలోనే సమాధులు కట్టుకోండి. మా పేద వర్గాలు తర్వాత మా రాష్ట్ర ప్రజలు ఈ 1.5 స్థలాల్లో ఇల్లు కట్టుకుంటారు. జై జగన్.